త్యాగం యొక్క గొప్పతనం ఏమిటంటే, త్యాగంలో మనం పొందగలిగే ఆనందాన్ని ఎప్పుడు భోగంలో పొందాం. భోగం ఎప్పుడూ క్షణికమే, త్యాగం ఎప్పుడూ శాశ్వతమే. అందుకే మాతృప్రేమకు సంకేతంగా నేను చెప్పిన ఈ శ్లోకంలో తల్లి ఒడి ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశా. ఆ అమ్మ ఒడిలో పడుకుని ఆనందంగా పాలు తాగడం, ఆడుకోవడం ఎటువంటిది అంటే, దేవేంద్రలోక కవిపీఠం అజీర్ణ పాఠం. దేవేంద్రలోకానికి పిలిచి అక్కడ కవిగా నిన్ను పెడతామండి అని పీఠం ఇచ్చిన అది అమ్మ ఒడి ముందు అజీర్ణమైన పాఠం, అర్థం కాని పాఠం లాంటిది. మనకు అక్కర్లేదు, ఇదే నయం. ఎందుకంటే మళ్ళీ ఆయన ఎవరో తీసి మన పెడతారు అక్కడ. రేపొద్దున ఇంకోడెవడో గొప్ప కవిత్వం చెప్పేవాడు దొరకగానే మన దాగేస్తారు. ఇప్పుడు సంతోషించామనుకోండి, అప్పుడు బాధపడాలిగా. ఇప్పుడు పదవి వచ్చిందని ఆనందిస్తారు, రేపొద్దున ఆ పదవి ఇంకోళ్ళకి ఇస్తారంటే వెంటనే బాధ కలిగిందిగా. అంచేత ముందే కనుక ఆ పదవిని మనం తిరస్కరించగలిగితే వచ్చేది లేదు, పోయేది లేదు, హాయిగా ఉంటాం. అలాగే ప్రేమ, ఆత్మీయత, అనుబంధము, ప్రేమ ముందు ఏ పీఠమైనా దిగదుడుపు కింద లెక్క. దేవేంద్రలోక కవి పీఠమైనా అది అర్థం కాని పాఠం. సౌవర్ణ వర్ణమణి పీఠం అతయిల జాటం. పూర్తిగా బంగారంతో ఓ సింహాసనం తయారు చేసి అందులో ఇంకా అందంగా నవరత్నాలు, వజ్రాలు, వేడూరిజాలు, మాణిక్యాలు, పుష్యరాగాలు, ఇంద్రనీలమణులు మొదలైనవన్నీ పొదిగినా సరే అది కూడా తల్లి ఒడి ముందు, తల్లి ప్రేమ ముందు ఎలాంటిదంటే అతయిల జాటం. నూనె రాయని జుట్టు లాంటిది. నూనె రాస్తే జుట్టుకు చాలా మెరుపు వస్తుంది. అంతేకాదు, నూనె రాయడం వల్ల జుట్టు చిరకాలం ఓడిపోకుండా ఉంటుంది. కొబ్బరి నూనె రాయడం వల్ల చల్లగా ఉంటుంది తలకి, అందువల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఖచ్చితంగా స్త్రీ పురుష భేదం లేకుండా తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి. లేకపోతే అతయిల జాటం, నూనె రాయని జుట్టు పీచు పీచులో ఉంటుంది. ఆ నూనె రాయకపోవడం వల్ల ఇప్పుడు జుట్టుకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో మళ్ళీ ఏవో క్రిములు అన్నీ రకరకాలు వస్తున్నాయి. పూర్వం అందరూ కొబ్బరి నూనె రాసుకునేవారు హాయిగా, ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా ఇంతంత పొడుగు జడలు ఉండేవి ఎవరికి చూసినా సరే. మగవాళ్ళ జుట్టు కూడా చాలా అందంగా ఉండేది. ఎప్పుడూ వయస్సు మీరిన తర్వాత తప్ప నెరిసేది కాదు. కొబ్బరి నూనెలో అంత గొప్పతనం ఉంది, మనకి తేలిగ్గా దొరికే వ్యవహారమే. ఆ జుట్టు నూనె రాయకపోతే ఎలా ఉంటుందో ఆత్మీయత లేనటువంటి సింహాసన పీఠాలు కూడా అలాగే ఉంటాయి. సౌవర్ణ వర్ణమణి పీఠం అతయిల జాటం. అంచేత అమ్మా చిత్తే నిరస్య, నా మనస్సులో వాటిని అన్నింటినీ నిరసించి, సతతం ప్రతిమాన శూన్యం. ప్రతిమాన శూన్యం అంటే పోల్చడానికి వీలు లేనిది, సాటి లేనిది లేని తవ అంక మృదుపీఠం అలంకరిష్యే. నీ ఒడిలో నన్ను పడుకోబెట్టుకోమ్మా చాలు, ఇంక లోకంలో పీఠాలేవి అక్కర్లేదు అని మాతృప్రార్థన చేశాం. మాతృప్రార్థన అంటే జగన్మాతృ ప్రార్థన. అంతిమంగా ఎవరైనా సరే మానవ జీవితం వల్ల పొందగలిగింది ఏమిటి అంటే అమ్మవారి ఒళ్ళో చేరిపోవడమే, అంతకంటే ఇలా. ఈ జీవుడు వెళ్ళి పరమాత్మలో లీనం కావాలి. భీష్మ పితామహుడి ప్రయత్నం కూడా అదే. దానికి ఆయన పుట్టుక నుంచి 257 సంవత్సరాలు ఘర్షణ పడ్డాడు. ఆయన బతికిన కాలం 257 సంవత్సరాలు అంటారు. భారతం మీద పరిశోధన చేసిన వాళ్ళు చాలామంది చెప్పిన లెక్క అది. అన్ని సంవత్సరాలు ఘర్షణ పడ్డాడు. ఆ మాటకు వస్తే ఈ ఘర్షణ ఆయన పుట్టుకతో మొదలవ్వలేదు, జన్మాంతరం నుంచి మొదలైంది. జన్మాంతరంలో ఆయన అష్టవసువులలో ఒకడు. ఈ సృష్టి మొత్తం నడిపించడానికి 33 మంది మంత్రివర్గం ఉన్నారు. ఒక రాష్ట్ర పరిపాలనకి, కేంద్ర పరిపాలనకి మంత్రివర్గం ఉన్నట్టే సృష్టి మొత్తం నడిపించడానికి లలితా పరాభట్టారిక ఆవిడ ప్రధానమంత్రిగా ఉంటే ఆవిడ మంత్రివర్గంలో 33 మంది ఉంటారు. అందుకే 33 మంది దేవతలు. 33 మంది, 3 కోట్లు 33 మంది ఎక్కడా లేరు. కోటి అంటే సమూహం. 33 మంది ఉండే ఒక సమూహము అని చెబితే కోటిని కోట్లు అనుకుని పెంచేసుకున్నారు. అంతమంది ఎవరు లేరు, కేవలం 33 మంది. వాళ్ళు కూడా లెక్క ఉంది, ద్వాదశాదిత్యులు. అదితికి పుట్టిన వాళ్ళు విష్ణుమూర్తి సహా, ఇంద్రుడు సహా 12 మంది. ఏకాదశ రుద్రులు శివుడితో సహా కైలాసంలో ఉండేవాళ్ళు 11, ఆయన అంశకి సంబంధించిన వాళ్ళు 11 మంది. 12, 11, 23. ఆ తర్వాత అష్టవసువులు 8 మంది. ఆ అష్టవసువులలో ఒకడు భీష్ముడు, తర్వాత ఆయన భీష్ముడిగా పుట్టాడు. ఇంకొక 2 అశ్వినీ దేవతలు, వాళ్ళ వల్లే నకుల సహదేవులు పుట్టారు.
ఈ 12, 11, 23 అష్టవసువులు 8 కలిపితే 31, అశ్విని దేవతలు ఇద్దరిని కలిపితే 33. ఇదే దేవతల సంఖ్య. త్రయస్త్రింశత్ కోటి అంటారు. కోటి అంటే సమూహం, 33 కోట్లు కాదు. అంతమంది ఉంటే ఆలోకాలు పట్టవు. వీళ్ళందరికీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గ్యాస్ కార్డులు ఎవడ పడతాడు? ఇదంతా అది కుదిరే పని కాదు. ఊరికే అది లోకంలో ప్రచారంలో ఉంది. కానీ రాష్ట్ర పరిపాలనకే 30-40 మంది ఉంటున్నారు, కేంద్ర పరిపాలనకి 30-40 మంది ఉన్నారు. మొత్తం అనంతకోటి బ్రహ్మాండాన్ని పరిపాలించాలని 33 మంది ఉండొద్దా? చాలా తక్కువ సంఖ్య నిజానికి. అందులో క్యాబినెట్ ఎవరో, స్టేట్ ఎవరో, డిప్యూటీ ఎవరో, పోర్ట్ఫోలియో లేని మంత్రి ఎవరో తెలుసుకోవాలి. కానీ ఉన్నది 33 మంది. ఇందులో అష్టవసువుల్లో ఒకడు ప్రభాసుడు. ఆయన పేరు ప్రభాసుడు. భీష్ముడు పూర్వజన్మలో ఆయన పేరు ప్రభాసుడు. ఆయన తన అన్నలతో సహా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. మహర్షులు ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, ఏమిస్తారు? కానీ వాళ్ళు సంకల్ప సిద్ధులు. మనస్సులో అనుకుంటే జరుగుతుంది. తపస్సు అంటే అది. మనస్సులో అనుకుంటే మీకు అది ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక 3-4 ఏళ్లలో మనస్సులో అనుకుంటే జరిగేటువంటి టెక్నాలజీని మీరు చూడబోతున్నారు ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాంకేతికమైన విప్లవం రాబోతోంది లోకంలో. సరే, అది సార్థకం అవుతుందా, అనర్థకం అవుతుందా? ఇప్పుడు అన్నీ ఏమవుతున్నాయో అదే అవుతుంది. కారు నడిపేవాడు మనస్సులో ఇది రైట్ వెళ్ళాలంటే రైట్ ఎడుతుంది, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఎడుతుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. నో స్టీరింగ్ ఈజ్ నీడెడ్, నో యంత్రం ఈజ్ ఎనీ మిషన్ ఈజ్ నాట్ నీడెడ్. రాబోతున్నాయి త్వరలో. ఏం ఆశ్చర్యం లేదు. అరచేతిలో వైకుంఠమా, అరచేతిలో శ్మశానమా అనేది నీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. మనం మనస్సులో సంకల్పించినంత మాత్రాన కారు వెళ్ళడం బాగానే ఉంటుంది. వీడు మనస్సులో పొరపాటున యాక్సిడెంట్ అయితే అనడానికి అయిపోతుంది అక్కడ. ఇప్పుడు మనస్సును ఎవరిని నిగ్రహించగలడు? అంచేది కొన్ని కోట్ల యంత్రాలు కనిపెట్టినా సరే నీ మనస్సును నువ్వు నిగ్రహించుకునే వరకు సృష్టిలో ఎవడు నిన్ను బాగు చేయలేడు. అది మనం గ్రహించుకోవాలి. ఈ టెక్నాలజీ సాంకేతికత ఎంత పెరిగినా సరే, ఎంత ప్రమోదం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల ద్వారా చూస్తున్నాం మనం. పిల్లలకి చదువు పేరు మీద ట్యాబులు ఇచ్చారు. వాళ్ళు ఏం చూస్తున్నారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. కరోనాలో ఏదో అవసరమై ఇచ్చారు. అక్కడి నుంచి అవి వాళ్ళు వదలట్లేదు. నేను వదిలినా నన్ను వదలట్లేదని సామెత. వీళ్ళు వదిలినా వాళ్ళని అది వదలట్లేదు. ఓ జబ్బు కింద వస్తుంది. ఇవి ఉన్నాయి. ఇవన్నీ తపశ్శక్తికి పూర్వం. ఇప్పుడు దీన్ని యంత్రశక్తి ద్వారా సాధించారు. ద్వాపర యుగంలో తంత్రశక్తి అంటే యజ్ఞం ద్వారా సాధించారు. త్రేతాయుగంలో, కృతయుగంలో తపశ్శక్తి ద్వారా సాధించారు. అటువంటి తపశ్శక్తి వశిష్ఠ మహర్షి దగ్గర ఉంది. అందుకే ఆయన దగ్గర కామధేనువు చేరింది. ఎవరన్నా ఇంటికి వస్తే ఆయన కామధేనువుకు నమస్కారం చేసి 16 మందికి మొత్తం అల్పాహారం, మొత్తం ఉల్లి వెల్లుల్లి మసాలా ఉండద్దు, అందరూ బ్రాహ్మణులే కాబట్టి కానీ ఇచ్చే అంటే మొత్తం అంతా వచ్చేస్తాయి, అంత వరుసగా వచ్చేస్తాయి. అంతేకాదు వడ్డించేవాళ్ళు కూడా వస్తారు. క్యాటరింగ్ స్టాఫ్ కూడా వాళ్ళదే. విశ్వామిత్రుడికి అలాగే విందు చేశాడు వశిష్ఠుడు. కొన్ని 100 మందితో వస్తే భరద్వాజ మహర్షి భరతుడికి 500 మంది సైన్యంతో వస్తే విందు చేశాడు. 108 పదార్థాలు పెట్టాడు భరద్వాజుడు విందులో. అందుకే ఇప్పటికీ ఎవరైనా గొప్ప విందు చేస్తే భరద్వాజ విందు అంటారు. 108 పదార్థాలు పెట్టాడు. ఇవన్నీ తపశ్శక్తి ద్వారా జరుగుతాయి. అయితే ఆ మహర్షులు వాటిని చాలా పరిమితంగా, దాని గొప్పదనం తెలుసు, ఆ శక్తిని సాధించడానికి వాళ్ళు ఎంత యాతన పడ్డారో వాళ్ళకి తెలుసును. కాబట్టి చాలా పరిమితంగా అత్యవసర పరిస్థితుల్లో దేవతల్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే, మానవుల్లో కూడా దేవతలుగా గౌరవించదగిన వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే వాడతారు. ఎవడికి పడితే వాడికి ఇవ్వరు. అష్టవసువులు కాబట్టి వచ్చారు కదా అని ఆయన ఏదో విందు చేశాడు. ఈ కామధేనువుని చూశారు వీళ్ళు 8 మంది కూడా. వీళ్ళ కన్ను దాని మీద పడింది. మహర్షి, దీంతో నీకేం పని, మాకు ఇచ్చే అన్నారు. ఎవడికి పడితే వాడికి ఇవ్వడానికి కాదయ్యా, ఇది ఇక్కడ ఉపయోగపడాలి ఆశ్రమంలో. ఇలా మీరు వచ్చారు, ఇంతకుముందు ఎవరో వచ్చారు, తర్వాత ఎవరో వస్తారు, వస్తే మాకు ఇక్కడేం వంట పెంట ఏముంది? ఇక్కడ గ్యాస్ పొయ్యిలు ఏం లేవు కదా. ఇక్కడ ఎలా పెట్టారు మరి? ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడం మాకు బాధ్యతే. మేము తినే పళ్ళు పెట్టామనుకో అందరూ తినలేరు. అక్కడ ఏదో పెట్టాలి కదా. కోరిన పదార్థాలు రావాలంటే వచ్చిన వాళ్ళని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఏవి ఇష్టపడతారో అవి ఇమ్మని నేను కామధేనువుని అడుగుతాను, వెంటనే ఇస్తుంది. దానికోసం నా తపశ్శక్తి చాలా ఖర్చు అవుతుంది, మళ్ళీ తపస్సు చేసుకోవాలి అన్నాడు. ఆయనకు కూడా బ్యాంక్ డిపాజిట్ తగ్గుతుంది. అక్కడ తపశ్శక్తి అంటే బ్యాంక్ డిపాజిట్. మా డబ్బు రూపంలో మనకి డిపాజిట్ అయినట్టే వాళ్ళ తపశ్శక్తి వాళ్ళ యోగదండంలో నిక్షిప్తం అవుతుంది. అందుకే మహర్షులు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళకి ఏమున్నా ఏం లేకపోయినా 2 ఖచ్చితంగా ఉంటాయి: దండం, కమండలం. కమండలం ఒకటి ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. దండం ఉంటుంది, యోగదండం. ఈ చంక కింద పెట్టుకుంటారు, చెయ్యి కింద బోటు కాదు,
అది ఛార్జింగ్ బ్యాటరీ. మొత్తం ఈ తపశ్శక్తి అంతా అందులో నిలవ ఉంటుంది. అందుకే విశ్వామిత్రుడు యుద్ధం ప్రకటిస్తే కామధేను ఇవ్వలేదని వశిష్ఠుడు ఏం చేయాల, ఆ యోగదండం అక్కడ పెట్టాడు, నువ్వు చూసుకో అన్నాడు. మొత్తం వచ్చిన అస్త్రాలన్నీ దానికి తగలడం, మాడిమసి అయిపోవడం అంతే. అది దాటి వశిష్ఠుని దగ్గరికి రాలేదు. అది భారతీయ మహర్షుల తపశ్శక్తి. కలియుగంలో కూడా దాన్ని సాధించవచ్చు. దాన్ని చేయాల్సిన సాధన ఏమిటంటే ముందు నోరు మూసుకోవాలి, ఇంట్లో ఎక్కువ మాట్లాడద్దు. అసలు 24 గంటల్లో ఒక 14 గంటలు నోరు మూసుకోవాలి, 10 గంటలే అంతే. అది కూడా పడుకుంటాం కాబట్టి గొడవలేదు. మనకు ఎందుకు తపశ్శక్తి రాదు అంటే వాగడమే. ఎంత వాగుతారో తెలియదు, ఎందుకు వాగుతారో తెలియదు. ముందు మాట ఆగిపోవాలి. అసలు పనులు కూడా వీలైనంత తగ్గించుకోవాలి. 25 ఏళ్ల వాడుకో 30 ఏళ్ల వాడుకో పనులు ఉంటాయి. 70 ఏళ్ళు దాటాక ఏముంటాయండి పనులు, రామకృష్ణ అనడం తప్ప. తగ్గించుకోవాలి. అందుకే రామకోటని పెట్టారు. పనులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, క్రమంగా ఆలోచన కూడా తగ్గించుకోవాలి. ఏం ఆలోచిస్తావు? ఇప్పుడు మనకు వచ్చే ఆలోచనను ఎవరైనా గమనించండి, అవసరమైతే కాగితం మీద రాయండి. అది గతమేనా అవుతుంది, భవిష్యత్తు ఏనా అవుతుంది, వర్తమానం ఏముండదు అందులో. ఇప్పుడు ప్రవచనం జరుగుతుంది, ప్రవచనం మీరు వింటారు, ఇంకేం ఆలోచిస్తారు? ప్రవచనం గురించి ఆలోచించేది లేదు. ఇక్కడ వినడమే. మీరు ఆలోచించడం మొదలెట్టారంటే 10 వాక్యాలు వెళ్ళిపోతారు, 2 పద్యాలు వెళ్ళిపోతాయి. ఇది వర్తమానం మీద దృష్టి పెడితే మన ఆలోచన ఏమి ఉండదండి, వర్తమానమే ఉంటుంది. మనం ఎప్పుడు ఆలోచించినా సరే ఆలోచన ఏమిటో గమనించండి. అది గతమేనా అయి ఉంటుంది. అప్పుడు అలా జరిగింది ఏమిటి, అనపర్తిలో కోళ్ళ ఫారం పెట్టకుండా ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు ఏదో నష్టాలు వస్తున్నాడు, పెట్టమని కూడా చెప్పండి. కోడి చెప్పిందే, నువ్వు పెట్టేసావు. ఇప్పుడు మంచం కోళ్ళ ఫారం అయింది, ఇది కోళ్ళ ఫారం పోయి అంతే. ఏం చేస్తాం, పరువు కోసం నడుపుకుంటున్నారు. నమశివాయ. బాగుండదు, మూసేస్తే ఊళ్ళో పరువు పోతుంది, లాభాలు వస్తే వస్తాయి అంతే. మరి పెంత ఇంక అనుకుంటే ఉపయోగం ఏమిటి, ఇంకా అయిపోయిందిగా. లేదు అమ్మేసిన వాళ్ళు అమ్మేసాము, అప్పుడు కనుక అమ్మకుండా ఉంటే అయ్యో బాబోయ్ అంటాడు. అమ్మేసావు కదా, అయిపోయింది, ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఏది మళ్ళీ రాదు. లేదు ఇంకో ఆలోచన భవిష్యత్తు, రేపు ఏమవుతుందో, రేపు. అంతవరకు మనం ఉంటామా? పిచ్చి ఆలోచన. రేపు ఉండవేమో. తెల్లారితే ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది హార్ట్ అటాక్తో పోతున్నారు. తెల్లారగట్ట 3ంటికి లేచి బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళు భార్య పక్క మంచం మీద ఉందంటే బాత్రూంలో కుప్పకూలిపోతున్నారు. మళ్ళీ తలుపు కొట్టి బదలు కొట్టి తీయాల్సి వస్తుంది మనుషుల్ని. ఏం చెప్తారు కలియుగంలో? అంచేది భవిష్యత్తు గురించి మనం ఆలోచించే ఉపయోగమే లేదు, అది రాదు. గతం వచ్చిన ఉపయోగం లేదు, మనం మార్చలేము. దేని గురించి ఆలోచించాలి? ఇంకా భగవంతుడి గురించి తప్ప. నేనెవరనే ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన వచ్చినా అనర్థదాయకమే. అది రమణ మహర్షి మాట. ఆలోచించదలుచుకుంటే ఇది ఆలోచించవయ్యా, ఎంతకీ తెగని ఆలోచన, ఇది నీ జీవితానికి సరిపోతుందని చెప్పాడు. ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నావు అంటే ఉండలేకపోతున్నావు కదా, ఓ పని చేయి, నేను ఎవరైనా ఆలోచించి ఇంకేం వద్దానండి. అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదండి? నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవ. ఏది మంత్రం? ఇవి రెండింటికంటే గొప్ప మంత్రం చెప్పనా? నేనెవరో అనేది గొప్ప మంత్రం అని చెప్పాడు. అదే ఆలోచించమన్నాడు. నీకు నువ్వు తెలియనప్పుడు ఎంతమంది దేవతలు తెలిసినా ఉపయోగమే లేదు ఇక్కడ. భీష్ముడు గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించాడు, త్యాగాలు చేశాడు. అయినా ఆయన పడినన్ని కష్టాలు భారతంలో మరో పాత్ర పడలేదు. చూస్తారు ఇవాళ మీరు. అంతిమంగా చివరి దశలో కూడా అద్వైత జ్ఞానం పొందడం కష్టమైపోయింది ఆయనకి. మొత్తం జీవితం ముగిసిపోయి అంపశయ్య మీద కూడా 58 రోజులు పైగా ఉన్నాక అప్పుడు విష్ణు సహస్రం చెప్పాకనే ఆయనకి మోక్షం వచ్చింది. అంత యాతన పడ్డాడు. 257 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి తోడు నీడ లేకుండా, అక్క చెల్లి లేకుండా, తల్లి తండ్రి తోడు లేకుండా అలా బతికి ఈ వెధవలు చేసే పనులు, ఈ దుర్యోధనాదులు చేసే పనులన్నీ తట్టుకుని వాళ్ళు తిట్టే తిట్లన్నీ పడి, వాళ్ళు ఎంత అవమానించినా పడి, వాళ్ళ కోసం యుద్ధం కూడా చేసి 10 రోజులు ఇంత యాతన పడినా భగవంతుడు అవతరించిన యుగంలో కూడా ఆ భగవంతుడు ఆయన్ని అనుగ్రహించలేదు. నువ్వు చేసావు, పడాలని ఊరుకున్నాడు అంతే. కర్మఫలం అనుభవించక తప్పదు ఎవరైనా. అందుకే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కథను కొంచెం విస్తృతంగా చెబుతున్నా, గమనించండి. 8 మంది వచ్చి మాకు ఇది కావాలి అన్నారు. ఇది కుదరదబ్బా, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. కామధేనం అంటే ఏమనుకుంటున్నావు? ఇది మీకు ఇస్తే దుర్వినియోగం చేస్తారు. అందులో రాజులు పరిపాలకులుగా ఉన్న వాళ్ళకి ఇస్తే మీ రాజకీయ ప్రయోజనాలకు దీన్ని వాడేస్తారు. ఇక్కడ మేము అలా ఇవ్వకూడదబ్బా, ఇవ్వు అంటే ఏం బాపనాయన నువ్వు ఇచ్చేది అని లాక్కెళ్ళిపోయారు. ఆ మిగిలిన 7 కొంచెం ఆగారు. ఈ ప్రభాసుడు పనిగట్టుకుని దాన్ని తాడు కట్టి లాక్కెళ్ళిపోయాడు. ఎందుకు ఇవ్వో చూద్దాం,
ఇంతకీ చేస్తే మనిషి ఈ బలహీనత ఎక్కడ ఉంటుందో చూడండి. ప్రభాసుడు పూర్వజన్మలో భీష్ముడు ఉన్నాడు, ఈయన కోసం లాక్కెళ్ళా, వాళ్ళ ఆవిడ కోసం లాక్కెళ్ళాడు. ఆవిడ కోరింది. ఆవిడ ఎందుకు కోరింది? ఆవిడ కోసం కాదు. ఉశీనర మహారాజు అని ఉన్నాడు. ఆయన శిబి చక్రవర్తి తండ్రి, మహాత్యాగిగా పావురం రక్షణ కోసం తొడమాంసం కోసి ఇచ్చిన మహానుభావుడు ఉన్నాడు శిబి చక్రవర్తి. ఆయన తండ్రి ఉశీనర మహారాజు. ఆ ఉశీనర మహారాజుకి ఒక కుమార్తె ఉంది. శిబి చక్రవర్తి బట్టుగా ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి ఈ ప్రభాసుని భార్యకి స్నేహం. వీళ్ళు రోజు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామును రోజు ఇదే పని. దాంట్లో ఆవిడకి ఈవిడ చెప్పింది, మా ఆయన రేపు వశిష్ఠాశ్రమానికి ఎడుతున్నారని. అనవసరపు సమాచారాలు ఎవరికి చెప్పకూడదు. నేను ఎవడు అడిగాడు? ఆ అమ్మాయి కోరి, వశిష్ఠుని దగ్గర కామధేను ఉంది, అది పట్టుకురా. ఇది తోచితోచనమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళింది పని లేకుండానే. ఈడిగింది నీ గొడవ. ఆవిడెవరో ఉశీనర మహారాజు కూతురు కోరడం ఏంటి? ఆ కూతురు ఈయన భార్యకి స్నేహితురాలు కావడం ఏంటి? ఈయన భార్య ఈయన గిల్లడం ఏంటి? ఈయన వెళ్ళి వశిష్ఠ మహర్షి ధేనువును లాక్కురావడం ఏంటండి? ఎటువంటి పనులు ఇవి? తిక్క పనులు అంటారు వీటిని. ఇప్పుడు నీ కోసం చేసేవా? నీకేదైనా ప్రయోజనం ఉందా? నువ్వు పాలించే రాజ్యం కోసం చేసేవా? ప్రజల కోసం ఏమీ లేదయ్యా. ఆ భార్య ఏమైనా పోనీ తన కోసం అడిగిందా? తన స్నేహితురాల కోసం అడిగింది. ఎందుకు బంక పూసుకుంటామంటే మనకు అర్థం కాదు. మనకి ఇష్టం లేదు, మనకు ఓపిక లేదు, మనకి డబ్బు ఖర్చు. ఎవరి కోసమో పనులు నెత్తి మీద పెట్టుకుంటాం. నా వల్ల కాదని చెప్పేయాలి. కలియుగంలో సుఖంగా బతకాలంటే ఎస్ అనడం కాదమ్మా, నో అనడం బాగా తెలియాలి. అప్పుడు సుఖంగా బతుకుతాం ఖచ్చితంగా. చాలా వాటికి నో అని చెప్పాలంటే కుదరదు, వీలు కాదు, నా జోలికి రాకండి, అప్పుడు సుఖంగా ఉంటాం. మనకందరికీ పెద్ద బలహీనత ఏంటంటే నో అని దేనికి వెళ్ళం. ఏమన్నా అనుకుంటారేమో మనం ఊళ్ళో పెద్దవాళ్ళం కదా, మనం కాకపోతే ఇంకోటి చేసుకుంటాడు బోల్డింగా, నీకు ఎందుకే గొడవ? నీ వల్ల కాంతి చెప్పరాదా? వాడి కోసం వాడి పనిని ఎత్తి మీద పెట్టుకుని ఖర్చు పెట్టేసి తిరిగేసి చివరికి వాడు మళ్ళీ మనకి ప్రత్యుపకారం చేయకపోతే ఎంత చేసాము, మనకి ఏం చేయాలి? నిన్నెవడు ఆశించమని చెప్పాడు? ఉపకారం చేసి మర్చిపోవాలి, ఆశించడం ఏంటి? ఇది ఈ ఉపకారాలు ప్రత్యుపకారాలు రాగద్వేషాల్లో పడిపోతున్నామే. అలాగే మొదలైంది భీష్ముడి కథ. ఆవిడేదో కోరింది, ఈయన లాక్కొచ్చాడు. వెంటనే వశిష్ఠ మహర్షి శాపం ఇచ్చాడు. దుర్మార్గులారా, ఏమనుకుంటున్నారా తపశ్శక్తి అంటే? 8 మంది పుట్టండి మానవులై. కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రోజుకో రకంగా ధరలు పెరిగిపోతాయి, అన్నీ కల్తీ, అనుభవించండి సన్నాసులారా అన్నాడు. మానవులై పుట్టండి. అందులో 8వ వాడిని ఏమన్నాడంటే, శపించగానే కోపం బాధ కలుగుతుంది, కాళ్ళ మీద పడ్డారు. మరి ముందే ఏడవచ్చు కదా. శాపం ఇవ్వగానే కాళ్ళ మీద పడ్డారు. మహర్షి తప్పైపోయింది, శపించాను. మరి ఆయన శపిస్తాడని తెలియదా? ఆయన కూర్చుని ముక్కుపడం పీల్చుకుంటూ కూర్చుంటాడు ఆయన ఎంత జరిగాక. మరి ఆ ధేనువుని రక్షించే బాధ్యత ఆయన మీద ఉంది కదా. పడగానే మళ్ళీ మహర్షులు ఎలా ఉంటారు అంటే, వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి. ఉత్తరరామచరిత్రలో భవభూతి చెబుతాడు మహానుభావుల యొక్క మనస్సులు ఎలా ఉంటాయో. పెద్దవాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు ఎప్పుడైనా కోప్పడితే ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మంచులా చల్లగా అయిపోతారు. వెంటనే ఆ మాట్లాడకూడదు. మనం మాట్లాడితే శపిస్తారు. అసలు ఎదిరించకూడదు, వద్దు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు, బయట పెద్దవాళ్ళు, జ్ఞానులు, కాస్త మంచివాళ్ళు, సత్యవాక్యం మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మహానుభావులు, వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉందిరా అన్నప్పుడు నోరు మూసేసుకోవాలి. వాళ్ళ దగ్గర తిట్టినా సరే అది మనకి దీవెనే, మన ఎదురు తిరగద్దు. ఆ శక్తి ఉంది, అందుకని వీళ్ళు పడిపోయారు వెంటనే. ఆయన వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమ